హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, చాలామంది చేసే మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు. సో అది ఏంటంటే, ఇప్పుడు నాకు కాల్ చేసి చెప్తూ ఉంటారు, సార్ నేను ఇప్పటి నుంచే ఎగ్జామ్స్ రాయాలా, లేకపోతే సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఎగ్జామ్స్ రాద్దాము, సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత నేను టెస్ట్ అటెంప్ట్ చేద్దాము, లేకపోతే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు నాకు భయం వేస్తుంది సార్, నాకు తక్కువ మార్క్స్ వస్తాయేమో అని భయం వేస్తుంది సార్, అందుకనే నేను ఎగ్జామ్స్ టెస్టులు రాయట్లేదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఫస్ట్ థింగ్, ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు, యు ఆర్ లెర్నింగ్. ప్రతిరోజు మీరు రాసే ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మీరు నేర్చుకుంటున్నారు. సో నేర్చుకుంటున్నారు కాబట్టి మనం చదివే టైంలో ఓవరాల్గా మీకు ఒక 8 అవర్సో 10 అవర్సో లేకపోతే 4 అవర్సో 5 అవర్సో చదువుతుంటే అందులో 1/4 ఆఫ్ యువర్ టైం స్పేర్ ఫర్ రైటింగ్, టేకింగ్ టెస్ట్ ఆర్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ టెస్ట్. అంటే టెస్ట్ రాస్తూ మీరు ప్రాక్టీస్ చేయడం, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం. సో 1/4 ఆఫ్ యువర్ టైం మీరు ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం మీద దృష్టి పెట్టాలి. అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. కావాలంటే మీ సీనియర్స్ని అడగండి, లేకపోతే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని అడగండి, లేకపోతే మంచిగా స్కోర్ చేసిన వాళ్ళని, మార్క్స్ బెటర్గా వస్తున్న వాళ్ళని ఒకసారి మీరు అడగండి. మన దాంట్లో కూడా గ్రూప్ 2లో 30+ స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు కాబట్టి, అండ్ జస్ట్ మిస్ అయిన వాళ్ళు కూడా, వాళ్ళు చెప్పే మేజర్ ఇష్యూ ఏంటంటే, సార్ నేను సక్సెస్ అయితే ఎగ్జామ్స్ బాగా నేను ప్రాక్టీస్ చేయడం వల్ల, నేను సాల్వ్ చేయడం వల్ల, ఎక్కువ రివిజన్స్ చేయడం వల్ల నేను సక్సెస్ అవ్వగలిగాను. ఆర్ మిస్ అయితే నేను ఎగ్జామ్స్ రాయకపోవడం, రెగ్యులర్గా ఒక షెడ్యూల్ ప్రకారం, ప్లాన్ ప్రకారం చదవకపోవడం వల్ల నేను నష్టపోయాను అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే, మన మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరికి కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎవ్రీడే మనం ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆ రోజు కంప్లీట్ చేయలేకపోతే నెక్స్ట్ డే అన్న ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోండి. అండ్ ప్రతిరోజు ఇచ్చిన టార్గెట్ని చదువుకుంటూ ప్రతిరోజు మీరు ఎగ్జామ్ రాయండి. ఒకవేళ ఆ రోజు మిస్ అయితే నెక్స్ట్ డే రాయండి. ఇప్పుడు ఒక 4 డేస్ మీరు బాగా చదువుకున్నారు, ఒక 5th డే ఏదో కారణం, పర్సనల్ రీజన్స్ ఎవరికన్నా ఉంటాయి, పర్సనల్ రీజన్ వల్ల చదవలేకపోయారు, మళ్ళీ 6th డే మనం ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో అది తీసుకొని మీరు చదవండి. చదివి ఆ రోజు సిలబస్ కంప్లీట్ చేసేసుకొని ప్రీవియస్ డే ఏదైతే ఉందో అది నెక్స్ట్ వీక్లో మీరు టార్గెట్ పెట్టుకొని అది కంప్లీట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకొని ఎగ్జామ్ రాయండి. ఇప్పుడు నాకు స్టూడెంట్ నిన్న కాల్ చేశారు అనమాట. కాల్ చేసి ఏమన్నారంటే, సార్ నాకు టెస్ట్ రాస్తున్నప్పుడు 5 మార్కులు 3 మార్కులు లేకపోతే 10 మార్కులే వస్తే నాకు కొంచెం నెగిటివ్ కాన్ఫిడెన్స్ వస్తుంది సార్, నేను సక్సెస్ అవుతానా లేదా అని డైలమాలో ఉన్నాను. దానివల్ల లాస్ట్ టైం కూడా నేను ఫెయిల్ అయ్యాను సార్, టెస్టులు రాయకపోవడం వల్ల. లాస్ట్ మినిట్లో ఎవరో సజెషన్ ఇచ్చారంట యూట్యూబ్లో. సో లాస్ట్ మినిట్లో మీరు ఒక 10 టెస్టులు 15 టెస్టులు రాస్తే సరిపోయేది, ముందైతే బాగా చదవండి అన్నారంట. సో ఎప్పుడు కూడా అలా చేయకండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నట్టే అలా గనక చేస్తే. మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయండి. ప్రతిరోజు మీరు రాస్తేనే మీరు సక్సెస్ అవుతారు. మళ్ళీ నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, మీ జీవితం మీ చేతిలోనే ఉంది కాబట్టి మీ మైండ్ సెట్ని కొంచెం మార్చుకుంటే చాలు, మీరు సక్సెస్ అవుతారు. ఓకే. సో మిగతా వాళ్ళందరిలో ఈ పోటీ ప్రపంచంలో మీరు కనుక ముందుండాలి అని అంటే మీరు చేయాల్సింది ఏం చేయాలంటే, మోర్ ఎగ్జామ్స్ రాయండి, మోర్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ చదువుతారు, క్వశ్చన్ చదివిన తర్వాత దాంట్లో ఆప్షన్స్ చూస్తారు, కరెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటారు. అక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి, స్టేట్మెంట్లో కూడా మీరు కాన్సెప్ట్ కొంత తెలుసుకుంటారు. అండ్ మీ బ్రెయిన్ పనిచేస్తుంది కాబట్టి మీరు కరెక్ట్గా ఆ క్వశ్చన్ మీద మీ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. సో పనిచేసినప్పుడు మీ మెమరీలో అది స్టోర్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అదే క్వశ్చన్ మీద ఆర్ డిఫరెంట్ క్వశ్చన్స్ మీద, సిమిలర్ కాన్సెప్ట్ మీద కనుక మీరు వర్క్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీరు బెటర్గా స్కోర్ చేయగలుగుతారు. ఓకే. ఈరోజు 10 మార్కులే రావచ్చు, కానీ నెక్స్ట్ డే మీరు ప్రాక్టీస్ చేస్తే, తర్వాత అదే టాపిక్ మీద ప్రాక్టీస్ చేస్తే 12 రావచ్చు, 13 రావచ్చు. మీరు ప్రాక్టీస్ చేసిన 20 క్వశ్చన్లు, 30 క్వశ్చన్లు, 40 క్వశ్చన్లు మీకు ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఆ రోజు నేను ఇది ప్రాక్టీస్ చేశాను, నాకు గుర్తుంది ఇది అని చెప్పి ఎగ్జామ్లో కరెక్ట్గా పెట్టచ్చు. సో మేము కూడా ఏం చేస్తామంటే, హైగా ఎందులోంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందని చూసుకొని మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం. మంచిగా మీరు ఆలోచింపజేసే క్వశ్చన్సే మీకు ఇస్తాం.
సో అలా అంటే ఆలోచింపజేసే క్వశ్చన్సే మీకు ఇస్తాం కాబట్టి మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనం ప్రాక్టీస్ చేస్తే. సో కాబట్టి మన షెడ్యూల్ని ఫాలో అవ్వండి, గ్రూప్ 2 మెంటార్షిప్ బ్యాచెస్ని ఫాలో అవ్వండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనం ఏం చేస్తామంటే మీకు మెయిన్స్ అయ్యేంత వరకు కూడా మీకు కంటిన్యూస్గా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. రివిజన్స్ చేస్తాం, మల్టిపుల్ రివిజన్స్. కనీసం మీరు మెయిన్స్కి వెళ్ళేసరికి 5 to 6 రివిజన్స్ అన్నా చేస్తాం. సో కాబట్టి ఇన్నిసార్లు రివిజన్స్ టెస్టుల ద్వారా చేశారు అని అంటే యు ఆర్ గెటింగ్ డే బై డే పర్ఫెక్ట్ అని అర్థం. ఓకే. సో అండ్ పీడిఎఫ్ మెటీరియల్ షేర్ చేస్తాం, డైలీ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అండ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. సో విత్ వెరీ వెరీ లో ఫీ. ఓకే, కంపారిటివ్గా మీరు తీసుకుంటే మనం ఇచ్చే నెంబర్ ఆఫ్ టెస్ట్ అన్లిమిటెడ్ టెస్ట్లు వస్తాయి కదా. అండ్ ఒక ప్లాన్ కూడా వస్తుంది మీకు. ఎవ్రీడే మీరు చదవాల్సిన షెడ్యూల్ ఇచ్చి ఈవినింగ్ 8 PM తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీడే మేము మీకు షెడ్యూల్ ఇచ్చి 8 PM తర్వాత అంటే మీ మైండ్లో ప్రతిరోజు నేను ఎగ్జామ్ రాయాలి, ప్రతిరోజు మీరు ఎగ్జామ్ ఫియర్ పోగొడుతున్నాం అనమాట. ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టి మీకున్న ఎగ్జామ్ ఫియర్ని పోగొడుతున్నాం, యాక్యురసీ లెవెల్స్ పెంచుతున్నాం. ఓకే. సో కాబట్టి మీరు చదువుకోండి మంచిగా, మన షెడ్యూల్ ఫాలో అవ్వండి. రేపటి నుంచే మీకు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇది బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా ఈ కోర్స్ అవైలబుల్లో ఉంది. ఇది ఏం చేస్తామంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్యారల్గా మీకు షెడ్యూల్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం చేస్తాం. చూడండి ఇక్కడ మీకు 11th Feb వచ్చేసరికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, 12th Feb వచ్చేసరికి మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, 13th Feb ప్రీ హిస్టరీ కల్చర్స్ ఇన్ ఇండియా. సో ఈరోజు 11th Feb తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు మీరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండే చదువుతారు. దాన్నే అవసరమైతే మీకు టైం ఉంటే 3-4 సార్లు అదే రోజన్నా రివిజన్ చేసుకోవచ్చు. దాని మీద సాయంత్రం మనం టెస్ట్ రాస్తారు. టెస్ట్ రాయడం వల్ల ఎక్కడ తప్పులు చేస్తారో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకా బాగా చదివి ఇంకా బాగా స్కోర్ చేయాలన్న ఆలోచన వస్తుంది. ఇలా చదవడం వల్ల మీరు సక్సెస్ అవుతారండి. ఇప్పుడు మనకి చిన్నప్పుడు కూడా మనకి రెగ్యులర్గా ఎగ్జామ్స్ 10th ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టి ఫైనల్గా మీరు ఎగ్జామ్ హాల్ వెళ్ళేసరికి ఆ ఫియర్ పోయిద్ది. అదేవిధంగా ఇక్కడ కూడా ఐఐటి స్టూడెంట్స్కి ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయించి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి బెటర్గా స్కోర్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఎంత ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిది, ఎంత సాల్వ్ చేస్తే అంత మంచిది. మీ మైండ్లో స్టోర్ అయిపోద్ది, యాక్యురసీ లెవెల్స్ పెరుగుతాయి, ఫియర్ పోతుంది, ధైర్యంగా ఉంటారు, నేను కరెక్ట్ వేలో వెళ్తున్నాను అన్న ఆలోచన వస్తుంది. సో కాబట్టి అర్థం చేసుకోండి, నేను ఎందుకు మరీ చెప్తున్నాను. మీరు ఎగ్జామ్స్ రాయండి. ఇప్పుడు కోర్సు పర్చేజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్స్ రాయకపోతే మీరే నష్టపోతారు. మీరు ఇప్పటి నుంచే రాయండి, ఇప్పటి నుంచే చదువుకోండి, రివిజన్స్ చేయండి. మనం ఇచ్చే మెటీరియల్ మీరు ఒకసారి చూడండి, ఎంత ఈజీగా సింప్లిఫైడ్గా మీరు చదివితే చాలు ఈజీగా గుర్తుపట్టేసేలాగా ఉంటుంది. అలాగా మనం దీన్ని తయారు చేస్తున్నాము. ఓకే, కాబట్టి ఫాలో అవ్వండి షెడ్యూల్ పక్కాగా. ఈ షెడ్యూల్ని కనుక అలా ఫాలో అయితే కనీసం ఒక 2 to 3 monthsలో 3 months వితిన్ 3 monthsలో మీకు మొత్తం సిలబస్ అయిపోద్ది. మళ్ళీ 4th month నుంచి మళ్ళీ కొత్తగా రివిజన్ చేస్తాను మీతో. అలా మనం ఎవ్రీ 3 monthsకి 3.5 monthsలో ఒకసారి రివిజన్ చేసుకున్నాం అనుకోండి. అలా మీకు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి 5 రివిజన్స్ అన్నా అయిపోతాయి. సో ఈ కోర్సు మీకు డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు యాప్లో డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ 50 మెంబర్స్కి మనం 20% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాము. మీకు యాక్చువల్గా 2500 అది ఫీ, మీకు 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫాలో అవ్వండి, యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి కోర్సు, టఫ్గా ఉంటుంది మన క్వశ్చన్స్ మీరు ఫాలో అయ్యారంటే ఎటువంటి ఎగ్జామ్నైనా మీరు ఫేస్ చేయగలుగుతారు. అంత మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు భయపడకుండా ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుంటూ మనం ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఎగ్జామ్స్ రాస్తూ ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.